మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నిజాం యొక్క నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేకంగా కాసిం రజ్వీ దుర్మార్గాలను, దురాఘాతాలను, అత్యాచారాలను ప్రజలకు తెలియజేస్తూ తన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను కూడా అమ్మి తన పాత్రికేయ ధర్మం నిర్వర్తిస్తూ ఈ యొక్క తెలంగాణ విముక్తి కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో నిజాంకు వ్యతిరేకంగా ఏకైక పాత్రికేయుడైనటువంటి షోయబుల్లా ఖాన్ వర్ధంతి ఈరోజు. వారు ఆ రోజు నిజాం యొక్క దురాఘాతాలకు వ్యతిరేకంగా ఇమ్రోజ్ పత్రిక ద్వారా ప్రజలను చైతన్యం చేసేటువంటి ప్రయత్నం, అనేక సార్లు కాసిం రజ్వీ అనుచరులు, రజాకర్లు ఇంటికొచ్చి బయట అనేక సార్లు బెదిరించినప్పటికీ కూడా తన కుటుంబ సభ్యులు షోయబుల్లా ఖాన్ గారిని వారించినప్పటికీ కూడా ప్రాణాలను లెక్క చేయకుండా వీరోచితంగా తన కలం ద్వారా పోరాటం చేసి పాత్రికేయ సమాజానికే వెన్న తెచ్చినటువంటి షోయబుల్లా ఖాన్ యొక్క వర్ధంతి ఈరోజు. ఈ సందర్భంగా మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాము. అలాంటి మహనీయుల యొక్క త్యాగ ఫలితమే, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క చొరవ ఫలితమే ఈ యొక్క హైదరాబాద్ నిజాం రాజ్యం భారతదేశంలో విలీనమైంది. మీకు అందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ లిబరేషన్ డే ఏదైతే సెప్టెంబర్ 17 నాడు నిర్వహిస్తామో, ఈ సంవత్సరం కూడా మన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ లిబరేషన్ డే నిర్వహిస్తాం కేంద్ర ప్రభుత్వం తరఫున. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన హైదరాబాద్ అభివృద్ధి పట్ల మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ హైదరాబాద్లోని ఏ గలీలో కూడా ఈ ప్రభుత్వాలు చేసినటువంటి పనులు నామమాత్రంగా కనిపిస్తూ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు దేశంలో ఇలాంటి నగరాలతో పోల్చి చూసినట్లయితే వీధి లైట్లు వెలగనటువంటి నగరము ఈరోజు హైదరాబాద్ ఉన్నది. సంవత్సరం నుంచి ఏదో గల్లీలల్లో వెలగడం లేదంటే ఒప్పుకుంటాను. ప్రధానమైనటువంటి రహదారుల్లో కూడా వీధి లైట్లు వెలగడం లేదు. గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున మా కార్పొరేటర్స్ అందరూ కూడా వీధి లైట్ల కోసం ధర్నా చేస్తే ప్రతి మున్సిపల్ డివిజన్కు 50 లైట్లు ఇస్తామని చెప్పారు. ప్రతి మున్సిపల్ డివిజన్లో 5000 లైట్లు ఉంటాయి మినిమం, కానీ ఇస్తామన్నది 50 లైట్లు. ఆ 50 లైట్లు కూడా ఎక్కడ ఇవ్వలేదు, వేయలేదు. మీరు షాప్స్ బంద్ చేసినట్లయితే, వాహనాలకు లైట్లు లేకుండా షాపుల లైట్లు బంద్ చేసినట్లే హైదరాబాద్లో తిరగడం కష్టం. అటువంటి పరిస్థితులను నేను పత్రికేయులను కూడా కోరుతా ఉన్నాను. మీరు సాయంకాలం టైం
8 తర్వాత ఏ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా ఒక్కసారి స్ట్రీట్ లైట్ ఏ స్తంభాలు వెలుగుతున్నాయో ఏ స్తంభాలు వెలగడం లేదో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిందే కోరుతాను. అంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని హైదరాబాద్ నగరం ఈరోజు అనేక సమస్యలతో విలవిలలాడుతూ ఉన్నది. అనాథగా మారిపోయింది. ఏదో హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు, హైదరాబాద్ అంటే మాదాపూర్ కొండాపూర్ కాదు. ఒరిజినల్ హైదరాబాద్ వదిలేశారు. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో, ఎక్కడైతే పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కడతా ఉన్నారో, ఎక్కడైతే మల్టీ స్టోరీ బిల్డింగ్లు కడతా ఉన్నారో, వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా అక్కడే ఖర్చు పెడుతున్నారు తప్ప మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు ఒరిజినల్ హైదరాబాద్ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీధి లైట్లు కూడా కొనలేనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో ఉందంటే ఈ ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పాను, హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రానికి 70% ఆదాయం రెవెన్యూ ఇస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 70% హైదరాబాద్ నుంచి వస్తుంది. కానీ హైదరాబాద్ కేటాయింపులు ఎంత అడుగుతాను. హైదరాబాద్ కేటాయింపులు అంటే ఫ్లైఓవర్ల కోసం కేటాయించిన డబ్బులు కాదు, హైటెక్ సిటీలో ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు కాదు. కనీస రోడ్లు హైదరాబాద్లో, డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ కలవనటువంటి మంచినీటి సరఫరా, కనీసమైనటువంటి వీధి లైట్లు, ఉన్నటువంటి పార్కులు ఎండిపోకుండా చూడడము, వర్షపు నీరు వెళ్ళేటువంటి స్ట్రాంగ్ వాటర్ పైప్ లైన్స్, వరద నీటి పైప్ లైన్లు ఏవైతే ఉంటాయో వాటి సెల్ట్ తీయడం, ఇవి నేను మినిమం అడుగుతాను. ఈ సమస్యలు కూడా హైదరాబాద్లో పరిష్కారం చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో వచ్చింది. దీని మీద భారతీయ జనతా పార్టీ అనేక రోజులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా కార్పొరేటర్సు జిహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడితే మైక్ ఇవ్వరు. తూతు మంత్రంగా జిహెచ్ఎంసీ సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. 150 మంది కార్పొరేటర్స్, కనీసం అందులో 20%, 10% తమ డివిజన్లలో ఉన్నటువంటి సమస్యలు లేవనెత్తే అవకాశం ఇవ్వాలి. ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు? అంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజల ఇబ్బందులు కూడా జిహెచ్ఎంసీలో మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా తూతు మంతరంగా సమావేశాలు నిర్వహించుకొని బడ్జెట్లు పాస్ చేసుకొని ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి హైదరాబాదు కేసీఆర్ ఏమన్నాడు? ఇది విశ్వనగరం అన్నాడు. విశ్వనగరం కాదు, దానికంటే ఎక్కువ అని రేవంత్ రెడ్డి అన్నాడు. పెట్టుబడులు రావాలంటారు. ఈరోజు అనేక రకాల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దాన్ని మనం 10 కాలాల పాటు కాపాడుకోవాలి. ఆ ఇమేజ్ నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కనీస సౌకర్యాలు కల్పించాలి. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి జనాభాలో 30% మించి హైదరాబాద్లో నివాసం ఉంటారు. ప్రతిరోజు 15 లక్షల మంది వచ్చిపోతుంటారు ఇక్కడికి ఎవ్రీడే. దీనికి ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మెట్రో వాటర్ వర్క్స్ కానీ 2 ప్రధానమైనటువంటి విభాగాలు, వీళ్ళ కనీసమైనటువంటి నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది ప్రభుత్వం. ఈరోజు జిహెచ్ఎంసీలో చిన్న చిన్న పనులు చేసినటువంటి కాంట్రాక్టర్స్ 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షల పనులు, చిన్న చిన్న గోతులు, రోడ్ల మీద పడ్డటువంటి గోతులు పూడ్చినటువంటి కాంట్రాక్టర్లకు కూడా నెలల తరబడి, సంవత్సరాల తరబడి బిల్లులు చెల్లించని కారణంగా కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. జిహెచ్ఎంసీ టెండర్లు వేస్తే డెవలప్మెంట్ యాక్టివిటీ మీద ఏ ఒక్క కాంట్రాక్టరు ధైర్యంగా ముందుకు రావడం లేదు, టెండర్లో పార్టిసిపేట్ చేయడం లేదు.
టెండర్లో పాల్గొని పని చేస్తే డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇది ఈరోజు హైదరాబాద్ ఉన్నటువంటి పరిస్థితి. కొంత పెద్ద వర్షాలు వచ్చినప్పుడు నేను ఐ కెన్ అండర్స్టాండ్, నేను కూడా బాధ్యత గల ప్రజాప్రతినిధిని, నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ మౌలిక సమస్యలు, వీధి లైట్లకు ప్రకృతి వైపరీత్యానికి సంబంధం లేదు కదా. మినిమం డ్రైనేజీ ఈరోజు మీరు జూబ్లీ హిల్స్ డెవలప్డ్ సిటీ అంటాం మనం. జూబ్లీ హిల్స్లో మీ పాయింట్లు తడవకుండా నడిచే పరిస్థితి లేదు. డ్రైనేజ్ ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. వర్షాకాలంలో మరింత డ్రైనేజ్. కాబట్టి ప్రభుత్వము హైదరాబాద్ నగరంలో పౌర సమస్యల పరిష్కారం కోసము మీ ప్రియారిటీ ఏంటి అని అడుగుతాను. మీ ప్రాధాన్యత ఏంటి? దేని మీద ముందు ఖర్చు పెట్టాలి ఉన్నటువంటి నిధులు? ఏ పనులు ముందు చేయాలి? ప్రజలు ఏ రకంగా సఫర్ అవుతా ఉన్నారు? హైదరాబాద్ గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ వ్యవహారాల మంత్రి మాట్లాడితే వెంటనే కౌంటర్. నేను ఎవరిని రాజకీయ పరంగా విమర్శించడం లేదు. ఇప్పుడు కూడా రేపే మంత్రులు మళ్ళీ మాట్లాడతారు దీని మీద. మాట్లాడడం కాదు, మమ్మల్ని విమర్శించండి, తప్పలేదు, మమ్మల్ని తిట్టండి, కానీ పనులు చేయండి. మీరు మమ్మల్ని తిట్టినంత మాత్రాన మీ బాధ్యత అయిపోదు. మీ బాధ్యత హైదరాబాద్ నగరకు, తెలంగాణ ప్రజలకు పౌర సౌకర్యాలు మెరుగుపరచాల్సినటువంటి బాధ్యత. భారతీయ జనతా పార్టీ నాయకులను తిట్టినంత మాత్రాన మీ బాధ్యత అయిపోదు. మంత్రులు అనుకుంటున్నారు కౌంటర్ తిట్టినంత మాత్రాన మా పని అయిపోయింది, మేము జవాబు చేశాము, మేము పనులు చేశామని ఫీల్ అయిపోతున్నారు. కాబట్టి నేను రాష్ట్ర మంత్రులందరినీ కోరుతా ఉన్నాను, మాటకు ముందు మీరు తిరిగి తిడతా ఉన్నారు. తిరిగి తిట్టడంతో మీ బాధ్యత తీరదు. మీ బాధ్యత ఎప్పుడు తీరుతుందంటే మమ్మల్ని ఒకటి కాదు 2 తిట్టండి, మేము కానీ చేయాల్సినటువంటి పనులు చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మా పార్టీ హైదరాబాద్ ప్రజానికం సమస్యల మీద మేము జిహెచ్ఎంసీ దగ్గర, సెక్రటరీ దగ్గర ధర్నాకు పిలుపునిచ్చింది. పెద్దలో కొంపలు వెలిగినట్టు నిన్న ఉదయం నుంచే అందరి ఇళ్ళ మీదకి పోలీసులు పంపి హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇంత భయం ఎందుకని అడుగుతా ఉన్నాను. ఇంత పిరికి పందాల చర్య ఎందుకు అడుగుతా ఉన్నాను. రాష్ట్ర అధ్యక్షుని ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. మాజీ శాసనసభ్యులను ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. కార్పొరేటర్స్ని ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. మేము పనికి లేకుండా ఉద్యమం చేస్తున్నామా? ప్రజల కష్టాలు, హైదరాబాద్ ప్రజల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి, సమాజం దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. మెజార్టీ ప్రజలు మా పార్టీకి అండగా ఉన్నారు. ఇక్కడ అది ఎంపీ ఎలక్షన్స్లో కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ ప్రజలు మాకు ఆశీర్వదించారు. తప్పకుండా హైదరాబాద్ ప్రజల కష్టాలు లేవనెత్తినాల్సినటువంటి బాధ్యత మాకున్నది. ఈ చిన్న చిన్న అరెస్టులకు భయపడం. మేము సిద్ధంగా ఉన్నాము జైల్లోకి వెళ్ళడానికైనా, కానీ మీరు మమ్మల్ని తిట్టే ముందు మేము చెప్పినటువంటి కొన్ని మౌలిక అంశాలు పరిష్కారం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు చూస్తూ ఉన్నాను అనేక మంది వేదిక మీద ఉన్నారు. వీళ్ళని కూడా నిన్నటి నుంచి అరెస్ట్. అది చింతల రామచంద్రుడి గారు కావచ్చు, లేకపోతే మా రాష్ట్ర అధ్యక్షుల వారు కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, ప్రభాకర్ గారు కావచ్చు, ఇప్పుడు వేముల అశోక్ కావచ్చు, మా స్పోక్స్ పర్సన్ సుభాష్ కావచ్చు, మా స్టేట్ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు కావచ్చు, మా మైనార్టీ మోర్చా అఫ్జల్ పాషా కావచ్చు, అందరినీ కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అడుగుతా ఉన్నాను. హైదరాబాద్ ప్రజల సమస్యలు ఎవరు మేము తప్పకుండా లేవనెత్తాల్సినటువంటి బాధ్యత ఉన్నది. హైదరాబాద్లో ఒకటి మాత్రం బాగా చేస్తున్నారు, అక్రమంగా భూముల వ్యాపారం చాలా అద్భుతంగా జరుగుతాం. దాన్ని మాత్రం 3 పువ్వులు 6 కాయలుగా జరుగుతూ ఉన్నది. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం కానీ, ఇప్పుడు ఉన్నటువంటి
కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కానీ అప్పుడే ప్రైవేట్ లిమిటెడ్గా రిటైల్గా ఉండేది ఈ అక్రమ భూమి వ్యాపారం. ఇప్పుడు హోల్సేల్గా ఎవరికి వాళ్ళు కంపెనీలు ఓపెన్ చేసుకున్నారు, ఎవరి కోటాలు వాళ్ళకే. ఈ సమస్య పైన మా పార్టీ తరఫున నిరంతరం ప్రజల తరఫున ప్రజల కోసం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరొక ప్రధానమైనటువంటి అంశము ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు. తెలంగాణ రాష్ట్ర సాధనలో 1969 ఉద్యమంలో కానీ చివరి దశ ఉద్యమంలో కానీ కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యమకారులలో ఉద్యోగస్తులు ప్రముఖ స్థానంలో ఉంటారు. 69లో జరిగినటువంటి ఉద్యమంలో 369 మంది విద్యార్థుల మీద తుపాకులు కాలుస్తున్నప్పుడు 369 మంది ఇందిరాగాంధీ నేతృత్వంలో పోలీసులు పిట్టలను కాల్చినట్టు తెలంగాణ బిడ్డలను ఆ రోజు పసిపిల్లలను చూడకుండా ఏ రాజకీయ సంబంధం లేకుండా జై తెలంగాణ అన్న పాపానికి 369 మంది విద్యార్థులను కాల్చి చంపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆనాడు విద్యార్థులకు అందరికంటే ముందు అండగా నిలబడి ధైర్యం కల్పించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఉద్యోగస్తులు కీలక పాత్ర పోషించారు. చివరి దశ ఉద్యమంలో కూడా అది సకల జనుల సమ్మె కావచ్చు, 40 రోజుల పాటు ఉద్యోగస్తులు ఏ రకంగా సమ్మె చేసి తెలంగాణ రావడంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారో మనందరం కూడా చూశాము. 69లో చాలామంది చూసి ఉండకపోవచ్చు, కానీ చివరి దశ ఉద్యమంలో కూడా ఉద్యోగస్తులు ప్రతి ఒక్క విభాగం ఒక జేఏసీ ఏర్పాటు కావడం, మళ్ళీ అందరు కలిసి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని ఉద్యమాన్ని నిర్వర్తిస్తే వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, తమకు మేలు జరుగుతుందని, తెలంగాణ ప్రజలు లాభపడతారని, తన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తెలంగాణ ప్రజలతో పాటు ఉద్యోగస్తులు కూడా కీలక పాత్ర పోషించారు. సకల జనుల సమ్మెలో స్ఫూర్తిగా నిలబడ్డారు. కానీ ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఉద్యోగస్తుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. అనేక రకాల హామీలు గతంలో బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. అంతెందుకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తెలంగాణ వ్యాప్తంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా పిలిచి, నేను కూడా ఆ వేదిక మీద ఉన్నాను, నాది కూడా బాధ్యత ఉంటుంది. అనేక రకాల హామీలు ఇచ్చాం, కానీ ఏ వర్గానికి కూడా ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా 2023లో అభయహస్తం మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను తక్షణం చెల్లిస్తామని చెప్పారు. గతంలో ఉన్నటువంటి డిఏలకు అదనపు డిఏలు పెండింగ్లో చేరాయే తప్ప డిఏలు పరిష్కారం కాలే. ఈరోజు ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వము ఏమాత్రం ఆలస్యం చేయకుండా షెడ్యూల్ ప్రకారము ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పిఆర్సీ కాన్స్టిట్యూట్ చేయడము, పిఆర్సీ రికమెండేషన్స్ను ఆమోదించడము,
కరువు భత్యాలు చెల్లించడము రెగ్యులర్గా జరుగుతూ ఉంది. మరొక దిక్కు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు మాత్రము ఏ రకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పిఆర్సి ప్రకటించి కాన్స్టిట్యూట్ చేసి కేసీఆర్ కాలం గడిపి వెళ్ళిపోయాడు. రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. పిఆర్సి నివేదిక వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, ఆ భగవంతుడికి తెలియాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొత్త పిఆర్సిని ప్రకటించి 6 నెలలలోపు సిఫారసులన్నీ అమలు చేస్తామని ప్రకటించారు. ఒరిజినల్ డాక్యుమెంట్ పేపర్ ఇది. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించే విధంగా ఉద్యోగస్తులందరికీ హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. సప్లిమెంటరీ బిల్లులన్నిటిని కూడా 15 పని దినాలలో చెల్లిస్తామని చెప్పారు. ఇంకీళ్ళకు 15 పని దినాలు కాలే ఈరోజు వరకు. గత పిఆర్ఎస్ హయాంలో 3 కరువు భత్యం చెల్లించకుండా వాయిదా వేశారు. డిఏలు అంటారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఆ 3 వాయిదాలు ఇంతకుముందు చెప్పినట్టు చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మరో 3 వాయిదాలు పెరిగాయి. 3 పోయి 6 అయినాయి. కేసీఆర్ హయాంలో 3, రేవంత్ రెడ్డి హయాంలో 3, మొత్తం 6 అయినాయి. ఈ 6 కూడా విచిత్రం ఏంటంటే అందులో 1 చెల్లిస్తామన్నారు. ఆ 1 కూడా 28 వాయిదాలలో చెల్లిస్తారట. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 6 వాయిదాలు డిఏ చెల్లించాల్సినట్టు దాంట్లో 1 చెల్లిస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించి ఆ 1 కూడా 28 వాయిదాలలో చెల్లిస్తామని చెప్పాడు. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది? భవిష్యత్తులో వచ్చేటువంటి కరువు భత్యాల పరిస్థితి ఏంది? ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి 6 కరువు భత్యాల పరిస్థితి ఏంది? ఈ రకంగా వాయిదాల రూపంలో చెల్లిస్తే మరి ఈ కాంగ్రెస్ హయాంలో పూర్తి కాదు. మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే చేయాల్సి వస్తుంది. బీజేపీ వచ్చిన తర్వాతనే ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి వాయిదాలను కూడా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడే ఉన్నది. ప్రమాదం ఉంది. అంటే 2.5 సంవత్సరాలుగా ఈరోజు కరువు భత్యం ఈ రాష్ట్రంలో పెరగలేదు. అసలు గతంలో టీఆర్ఎస్ కాన్స్టిట్యూట్ చేసినటువంటి ఈ యొక్క పేరీ జోన్ కమిటీ పిఆర్సి ఉందా లేదా ఈరోజు డోలాయమైన పరిస్థితిలో ఉన్నది. ఎవరికి తెలియదు. అది $1000 క్వశ్చన్. అది ఒకవేళ వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్ ఇస్తారో తెలియదు. ఎప్పుడు కానీ జనరల్గా కేంద్రంలో పిఆర్సి కాన్స్టిట్యూట్ చేస్తే 6 నెలల లోపల రిపోర్ట్ ఇవ్వాలి. మరి 2023లో కంటే ముందు ఎప్పుడో కాన్స్టిట్యూట్ చేశారు. ఇంతవరకు
ఆ రిపోర్ట్ రావటం లేదు. ఈ రకంగా అనేక సమస్యలు ఉద్యోగస్తులకు సంబంధించి ఈ యొక్క ఆరోగ్య భద్రత గండిపడింది ఈరోజు తెలంగాణ ఉద్యోగస్తులకు సంబంధించి. మెడికల్ రియంబర్స్మెంట్ స్కీము గతంలో అమల్లో ఉండేది, అది ఈరోజు అమల్లో ఉందా లేదా తెలియనటువంటి పరిస్థితి. కేసీఆర్ ప్రభుత్వం కూడా క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ ప్రవేశపెట్టింది, అది క్యాష్లెస్గానే మారిపోయింది. హెల్త్గా మారలే, క్యాష్లెస్ స్కీమ్ అయిపోయింది. అది అనేకమైనటువంటి పథకాలు, అనేకమైనటువంటి జీవోలు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసి వదిలేసిపోయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అదింత పెరిగాయే తప్ప ఏ ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా దయనీయమైనటువంటి పరిస్థితి అంటే రిటైర్మెంట్ ఎంప్లాయీస్, కనీసం వాళ్ళకు రెస్పెక్ట్ లేనటువంటి పరిస్థితి, గౌరవం లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు పదవీ విరమణ పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకు పెన్షన్ కానీ, గ్రాట్యుటీ కానీ, కమ్యూనిటేషన్ కానీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కానీ ఇది సకాలంలో ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాలకు. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానమంత్రి గారు స్పష్టంగా ఆదేశించారు, రిటైర్మెంట్ అయినటువంటి 30 రోజుల లోపల అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు ఆదేశించాం. స్పష్టంగా ఆమోదం అవుతుంది. సంవత్సరాలు గడవలసిన ఉద్యోగస్తులు వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బు పిల్లల పెళ్ళిళ్ళ కోసమో, అవసరాల కోసమో, అనారోగ్యం ఎవరైనా గురైతే దానికి సంబంధించినటువంటి ఉపయోగించుకోవడం కోసమో, వాళ్ళ యొక్క దాచుకున్నటువంటి డబ్బును కూడా ఈరోజు ఇవ్వలేనటువంటి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. దానిపైన మారిటోరియం విధించారు. ఇది దుర్మార్గము. చాలామంది రిటైర్మెంట్ టైంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ తోటి బ్యాంకు లోన్ కూడా తీసుకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. ఇవన్నీ కూడా ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి నేను ఈరోజు ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ఏదైతే వారు ఈరోజు ఉద్యమం చేస్తూ ఉన్నారు, 63 దీర్ఘకాలిక పెండింగ్ ఇష్యూస్ల మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు నోటీస్ ఇచ్చారు. 63 ఇష్యూస్, ఒకటి కాదు, రెండు కాదు, నేను చెప్పిన 2-3. ఈ రకంగా 63 సమస్యలు 200 సంఘాలు కలిసి 200 ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి ఒక జేఏసీగా ఏర్పడి ఈరోజు వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన వాళ్ళ హక్కుల కోసం విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు బకాయిలు పడింది ప్రభుత్వం. వాళ్ళ కష్ట ఫలితం అంతా కూడా ఈరోజు ప్రభుత్వము సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే 20 నెలలు గడుస్తుంది ప్రభుత్వం వచ్చి, ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. అందుకే ఈ 200 సంఘాలు కలిసి తమ యొక్క 63 దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల మీద చేస్తున్నటువంటి పోరాటానికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని మనం చేస్తా ఉన్నాం. అది అందుకే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యోగ సంఘాల ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ అన్ని స్థాయిల్లో పూర్తి మద్దతు ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, వెంటనే రాష్ట్ర ప్రభుత్వము బేషరతుగా ఏ రకమైనటువంటి చర్చలు లేకుండా గతంలో నిర్వహించినటువంటి చర్చల మేరకు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మేరకు, కాంగ్రెస్ పార్టీ అభయహస్తంలో ఇచ్చినటువంటి హామీల మేరకు ఉద్యోగస్తుల డిమాండ్స్ అన్ని కూడా తక్షణమే పరిష్కారం చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి ఎరువులను అడ్డం పెట్టుకొని బీజేపీ డ్రామాలు ఆడుతుంది. ఏంటి? కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి ఎరువులను అడ్డం పెట్టుకొని బీజేపీ పార్టీ డ్రామాలు ఆడుతుంది. యూరియా ఇవ్వకుండా బీజేపీ నేతలు మాట్లాడితే ఏం లాభం? ఇస్తున్న యూరియా ఎవరిది? ఏదన్నా కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్లో తయారవుతుంది అది. ఇప్పుడు చాలా యూరియా వస్తుంది కదా. నేను ఒకటే అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, 400 రూపాయలకు బస్తా ఎట్లా వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వము 242 రూపాయలు, టోటల్ ట్రాన్స్పోర్ట్ కలిపి 266 రూపాయలు, 266 రూపీస్కు ఒక బ్యాగ్ ఇస్తున్నాము. ఎలా ఇస్తున్నాము? ప్రతి బ్యాగ్ వెనుక 2200 నుంచి 2400 సబ్సిడీ ఇస్తాము. ఒక బ్యాగ్ వెనుక కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ 2200 నుంచి 2400 సబ్సిడీ వస్తుంది. అంటే టోటల్ కాస్టు 2650 రూపాయలు బస్తా. ఆల్మోస్ట్ బస్తా మీద ఏ కంపెనీ అయినా కూడా ఈ రేట్లు ప్రింట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఎంత, టోటల్ బ్యాగు కాస్ట్ ఎంత, రైతులు చెల్లించాల్సింది ఎంత, ప్రతి ఎరువుల బస్తా మీద కంపల్సరీ ప్రింట్ చేస్తారు. మరి ఆ రకంగా 265 రూపాయలకి ఇవ్వాల్సినటువంటి బస్తా ఈరోజు రైతులకు అందుబాటులో లేదు. 400 రూపాయలు ఇస్తే ఎట్లా అందుబాటులో వస్తుందో చెప్పాలి ప్రభుత్వం. ఇంకా వేరే డిమాండ్ విషయాలు ఏమవుతుంది, ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి ఈరోజు వస్తూ ఉన్నాయి అదే బస్తా మీద ప్రింట్ అయ్యేది 265 రూపాయలు. మళ్ళీ 400 రూపాయలకు అదే బస్తాను అమ్ముతుంటే ఈ ప్రభుత్వం కళ్ళు అప్పగించి ఎందుకు చూస్తుంది? ఎవరు అమ్ముతున్నారు? దీని వెనుక కుట్ర ఏంటి? ఈరోజు రైతులు చెప్తా ఉన్నారు బ్లాక్ మార్కెట్లో మాకు ఎంత కావాలంటే దొరుకుతున్నదని. ఎవరు ఆ బాధ్యత తీసుకోవాలని అడుగుతా ఉన్నాను. 50% ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తారు, 50% గవర్నమెంట్ ఏజెన్సీలు, కోఆపరేటివ్ బ్యాంకులు కానీ ఇతరత్ర కోఆపరేటివ్ సొసైటీల ద్వారా కానీ రైతులకు అందుబాటులో చేయాలి. మరి ఇది వచ్చినటువంటి యూరియా ఎందుకు పక్కదారి పడుతుంది? మేము అనేక చర్యలు తీసుకున్నాం. ఇది యూరియా ఒక బస్తా ఇస్తున్నామంటే నామోషిగా 250 రూపాయల బస్తా కాదది. 2500 నుంచి 2650 రూపాయల బస్తా అది. అది ప్రజల డబ్బు. నరేంద్ర మోడీ గారు ఇస్తున్నా అది ప్రజల డబ్బే, రైతుల డబ్బే. అది సబ్సిడీ ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా ప్రజల డబ్బే అది. ఆ రకంగా ఒక బస్తా బ్లాక్ మార్కెట్కి వెళ్తే ఎవరు బాధ్యత అని అడుగుతా ఉన్నాను. మార్కెట్లో దొరుకుతుంది, ఎవరు చేస్తారో చెప్పాలని అడుగుతున్నాను నేను. మార్కెట్లో ఈరోజు రైతులు 400 పెట్టి బస్తా కొంటున్నారు కదా, అదే బస్తా 260 రూపాయలకు అమ్మాల్సిన బస్తా ఈరోజు 400కు దొరుకుతుందంటే ఎవరు చేస్తున్నారు? ఆపాల్సిన బాధ్యత ఎవరిదాన్ని అడుగుతా ఉన్నాను. అసలు వర్షాకాలం రాకముందే, భూమి దున్నకముందే, విత్తనాలు అవసరం రాకముందే రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడింది ఎరువుల కొరత ఉంది, ఎరువుల కొరత ఉంది. అప్పటికి 2 లక్షల ఎంటీ 70,000 మెట్రిక్ టన్స్ వాళ్ళ దగ్గర స్టాక్స్ ఉన్నది. 270 మెట్రిక్ టన్నుల స్టాక్స్ అప్పటికి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. పాతది లాస్ట్ సీజన్ది, రబీ సీజన్ది ఓపెన్ స్టాక్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. ఉన్నప్పుడే ఇంకా కేంద్ర ప్రభుత్వం పక్కన ముందే స్టాకు కొరత అనే ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించారు. నేను అడుగుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి 11 సంవత్సరాలైంది. ఈరోజు మీరు అమెరికాలో తీసుకున్నా, ఆస్ట్రేలియా తీసుకున్నా, లేక పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్లో తీసుకున్నా, బంగ్లాదేశ్లో తీసుకున్నా, మలేషియాలో ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా గత 11 సంవత్సరాలుగా 3-4 ఎరువుల ధరలు పెరిగాయి. 3-4 ఒకే ఒక్క దేశం భారతదేశము గత 11 సంవత్సరాలుగా ధరలు పెరగకుండా, ఎంత ధరలు పెరిగినప్పుడు కూడా లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తూ రైతుల మీద భారం పడకూడదు, రైతులను ఆదుకోవాలి, రైతులకు మేలు చేయాలి అనేటువంటి లక్ష్యంతో, ఒక కమిట్మెంట్తో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము
సబ్సిడీ భరిస్తూ 265 రూపాయలకు బస్తా ఇస్తూ ఉంటే ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రానికే సుమారు 76,000 కోట్ల నుంచి 80,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఒక తెలంగాణ రాష్ట్రానికే కేంద్ర ప్రభుత్వం భరించింది ఎరువుల మీద. భరించి మేము అందుబాటులో తీసుకొస్తుంటే అసలు అవసరానికంటే ముందే కొరత అని ఒక భయానక వాతావరణం సృష్టించారు. మనం అందరం చూస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము మరింత బాధ్యతగా ఈ యొక్క బ్లాక్ మార్కెటింగ్ ఆపాల్సినటువంటి అవసరం ఉంది. నెంబర్ 1, యూరియా కెమికల్ ఇండస్ట్రీస్కు పోకుండా ఎంతో ప్రయత్నం చేసినాం. యూరియా నరేంద్ర మోడీ గారు అధికారంలో రాగానే యూరియా బ్లాక్ మార్కెటింగ్ ఆపాలని వేప పూత పూసినటువంటి యూరియా సరఫరా చేసినాం. చిన్న విషయం కాదు, అనేక చర్యలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం. కరోనా లాంటి సమయంలో కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల కంపెనీలని మూతపడి కార్మికులు రాని కారణంగా కంపెనీలు మూతపడి అనేక దేశాలలో మన దేశానికి రావాల్సినటువంటి యూరియా కొరత ఉన్నప్పుడు కూడా వాటన్నిటిని అధిగమించి ఎంతో కష్టపడి కరోనా సమయంలో కూడా యూరియా ఇచ్చాం. ఈరోజు ఉక్రెయిన్ కానీ రష్యా యుద్ధం కానీ చైనా కానీ కొన్ని కారణంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎంతో కష్టపడి 24 అవర్స్ మానిటరింగ్ సెల్ ఢిల్లీలో ఏర్పాటు చేసి యూరియా విదేశాల నుంచి దిగుమతి చేసుకొని వేల కోట్ల లక్షల కోట్ల సబ్సిడీతో రైతులకు అందిస్తూ ఉంటే ఒక్కొక్క బస్తా పైన 2,400 రూపాయలు సబ్సిడీ ఇచ్చి రైతులకు అందిస్తూ ఉంటే దాన్ని ఈరోజు బ్లాక్ మార్కెట్కి వెళ్లకుండా చూడాల్సిన అవసరం ఉంది. నేను రైతులను కూడా కోరుతా ఉన్నాను, ఎవరైనా పెద్ద రైతులు దయచేసి మీరు ఎవ్వరు కూడా స్టాక్స్ పెట్టుకోకండి, మీ అవసరమంతా వాడుకోండి. ఒకటి విశ్వాసం ఇస్తున్నాం. ఈరోజు సింగరేణి కూడా మన రామగుండం ఎరువుల పరిశ్రమ కూడా ప్రొడక్షన్ 100% పెంచాం. అనేక ఇతర ప్రాంతాల నుంచి కూడా మేము ఎరువులను తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. కాబట్టి దయచేసి కృత్రిమ కొరత లేకుండా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, ఒక్క బస్తా కూడా దారి మళ్ళకూడదు, ఒక్క బస్తా కూడా బ్లాక్ మార్కెట్లో రైతులకు అమ్మకూడదు. ఆ రకమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది ఉమ్మడి బాధ్యత, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల బాధ్యత. కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలలో అనేక రాష్ట్రాలతో అనేక కంపెనీలతో మాట్లాడి పూర్తి స్థాయిలో డబ్బు చెల్లించి మన దేశానికి తీసుకొచ్చి చాలా తక్కువ ధరకు ఈరోజు రైతులకు అందించేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తుంది. ఆ స్పిరిట్తో రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేయాలి తప్ప ఎంతసేపు వాళ్ళని బదలాం చేయడం వీళ్ళు బదలాం చేయడం మాటలతో కాలం వెళ్ళబుచ్చడం సమస్య పరిష్కారం కాదు. అల్టిమేట్గా మనం అందరం రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అనేక రకాల ఎవ్రీడే ముఖ్యమైనటువంటి అధికారులతోటి ఈరోజు వీడియో కాన్ఫరెన్సు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫెర్టిలైజర్ మినిస్ట్రీ అగ్రికల్చర్ మినిస్ట్రీ కలిసి అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేస్తారు. వాళ్ళ స్టాక్స్ ఏమున్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంది, ట్రాన్సిట్లు ఎంత ఉన్నాయి, రైతులకు ఈరోజు ఎంత అమ్మారు, ఇంకెంత షాపులలో స్టాక్స్ ఉన్నాయి, మానిటరింగ్ చేస్తుంటారు. కాబట్టి రెగ్యులర్గా ఈ రకంగా బ్లాక్ మార్కెట్లో అమ్మకూడదనే విషయం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను రెగ్యులర్ కోరుతాం, అందులో తెలంగాణ కూడా కోరుతాం. ధన్యవాదాలు.